హాయ్ అండి, వెల్కమ్ టు హిమాస్ దునియా. ఈరోజైతే ఇంకో రెసిపీతో వచ్చానండి. ఇది మా గార్డెన్లో ఉన్న పుదీనా అన్నమాట. ఫ్రెష్గా ఆకులను తెంపుకొని నేనైతే ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి. దానికోసం ఒక గిన్నెలో ముందుగా బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ ముక్కలు, కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయలు అన్నీ కొద్దిగా పెద్ద పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అన్నీ వేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, ఉప్పు, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఈ 3 కూడా వేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యి, 2 టీ స్పూన్ల నూనె కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఈ కూరగాయల ముక్కలన్నిటినీ మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఈలోగా బాస్మతి బియ్యం అయితే కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందాక కూరగాయ ముక్కలు మ్యారినేట్ చేసుకున్నాం కదా, దానిలో కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి. 4 టీ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను నేను. అది కూడా బాగా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇందులోనే కొద్దిగా ఒక నిమ్మకాయ చెక్క అనేది రసం తీసుకుని వేసుకోవాలన్నమాట. ఇది కూడా బాగా పట్టించుకొని ముక్కలకి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎసరు పెట్టుకున్నాం కదా, ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు, నూనె కూడా వేసుకుని ఎసరు బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలండి. అందులో ఈ బాస్మతి రైస్ అనేది ఒక 70% వరకు ఉడికిందో లేదని చూసుకుని చెక్ చేసుకున్నాక అడుగు మందపాటి గిన్నెలో మనం బిర్యానీ ఎందులో అయితే చేస్తామో అందులో ముందుగా కూరగాయ ముక్కలు అవి వేసుకుని కిందన కొద్దిగా నూనె కూడా వేసుకోవాలండి. గిన్నెకి కిందన నూనె వేసుకుని తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ సమానంగా పరుచుకోవాలన్నమాట. పరుచుకున్నాక ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ని అయితే పైన లేయర్ లాగా అయితే వేసుకోవాలి. రైస్ అంతా మొత్తం చుట్టూ పరుచుకోవాలండి. పరుచుకున్నాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నెయ్యి, ఆయిల్ ఉంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు కానీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కుక్ అయిందో లేదో బాగా చూసుకోవాలండి. కిందన ఒక గరిటె పెట్టుకుని చూసుకుంటే కొద్దిగా నీరు తడిగా తగిలిందంటే ఇంకొక 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ సిమ్లో పెట్టుకుని ఉడికించేసుకొని మనం తీసేసుకోవచ్చండి. ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అండి, దమ్ బిర్యానీ. ఇప్పుడు మీకు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి గిన్నె. అదిగోండి, వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అసలు అంటుకోకుండా మాడకుండా చక్కగా వచ్చేసిందండి. చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోయే వెజ్ దమ్ బిర్యానీ అండి ఇది. ఇలాగే మనం చికెన్ కూడా చేసుకోవచ్చు. ఇది పెరుగు రైతా ఉంటుంది కదా, రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో ఇలాగే సపోర్ట్ చేయండి.